ఈడిఎక్స్ అకౌంట్ అనేది ఎలా క్రియేట్ చేయాలి? ఈ వీడియోలో మనం 2 ప్రాసెస్గా డివైడ్ చేద్దాం. నంబర్ 1, కాలేజ్ మేనేజ్మెంట్ అండ్ స్టూడెంట్ లింక్. సెకండ్ వన్, స్టూడెంట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్. కాలేజ్లో ఈడిఎక్స్కి జీమెయిల్ అనేది ప్రొవైడ్ చేయాలి. మనమైతే పర్టికులర్ జీమెయిల్ కాలేజ్ మేనేజ్మెంట్కి ఇస్తామో ఆ మెయిల్కి ఈడిఎక్స్ లైసెన్స్ అనేది యాక్సెస్ చేస్తారు. మీకు యాక్సెస్ అయిందని ఎలా తెలిసిద్దంటే మీ జీమెయిల్కి ఈడెక్స్ లైసెన్స్ యాక్టివేట్ అనేది మెయిల్ వస్తుంది. ఒకవేళ కాలేజీలో ఇచ్చిన జీమెయిల్తో కాకుండా బయట మెయిల్తో రిజిస్ట్రేషన్ అయితే దాంట్లో ఉన్న ఎగ్జామ్స్ కానీ సర్టిఫికెట్స్ కానీ అన్లాక్ అవ్వదు. ఇప్పుడు మెయిన్గా స్టూడెంట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్. ఈ ప్రాసెస్లోనే మనం ఈడెక్స్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోగలం. ఫస్ట్ మనం జీమెయిల్ అనేది ఓపెన్ చేయాలి. జీమెయిల్ ఓపెన్ చేసిన తర్వాత మనం ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ఈడిఎక్స్ లైసెన్స్ అనేది మన మెయిల్కి వచ్చిందా రాలేదని చెక్ చేసుకోవాలి. అందుకు పైన సెర్చ్ ఇన్ ఈమెయిల్స్లో వెళ్ళి ఈడిఎక్స్ లైసెన్స్ అనేది టైప్ చేయాలి. ఈడిఎక్స్ లైసెన్స్ అనేది టైప్ చేస్తే ఈడిఎక్స్ సపోర్ట్ టీమ్ అనే మెయిల్స్ అనేవి వస్తాయి. మెయిల్ ఓపెన్ చేయగానే ఈ విధంగా కనిపిస్తుంది. యాక్సెప్ట్ ఇన్విటేషన్ అని ఉంటుంది. అది క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అయ్యిద్ది. పైన క్రియేట్ అన్ అకౌంట్ ట్యాప్ చేస్తే ఇలా 5 బాక్సెస్ అనేది వస్తుంది. ఫస్ట్ దాంట్లో మీరు కాలేజ్లో ఏ నేమ్ అయితే ఇస్తారో ఆధార్ కార్డులో ఏ నేమ్ అయితే ఉంటుందో ఆ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. నేను ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఒక నేమ్, యూజర్ నేమ్ మనం ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఎలాగైతే యూజర్ నేమ్ అనేది ఉంటుందో అలానే ఈడెక్స్ కూడా యూజర్ నేమ్ అనేది ఉంటుంది. యూజర్ నేమ్ కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. రూల్ ఏంటంటే నేమ్ తర్వాత _ ఇవ్వాలి. దాని తర్వాత న్యూమరికల్ అనేది యాడ్ చేయాలి పక్కాగా. ఇప్పుడు ఏదైనా నేమ్ తీసుకున్నాను, దాని కింద _ ఇచ్చాను. దాని తర్వాత ఏదైనా నేమ్ నంబర్ ఇచ్చాను. అప్పుడు కానీ మీకు టిక్ పడిద్ది, లేకపోతే టిక్ అనేది అస్సలు పడదు. ఈమెయిల్, మీరు కాలేజీలో ఏ ఈమెయిల్ అయితే ఇస్తారో ఈడెక్స్కి అదే మెయిల్ ఎంటర్ చేయాలి. పొరపాటున మీరు బయట మెయిల్తో లాగిన్ అయితే మీకు ఎగ్జామ్స్ కానీ సర్టిఫికేట్ కానీ అన్లాక్ అవ్వదు. మీరు కాలేజీలో ఏ మెయిల్ ఇస్తారో ఆ మెయిల్ అనేది ఎంటర్ చేయండి. పాస్వర్డ్ కూడా రూల్స్ ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే 8 లెటర్స్ అనేది ఉండాలి. ఏది పెట్టినా 8 లెటర్స్ అని ఉండాలి. దాంట్లో ఒకటి క్యాపిటల్ లెటర్ ఉండాలి. రెండోది ఒక న్యూమరికల్ నంబర్ ఉండాలి. మూడోది ఏంటంటే దానికి కూడా ఏమైనా సింబల్స్ అనేది యాడ్ చేయాలి. నా సజెషన్ ఏంటంటే మీ హౌస్ నేమ్ అనేది యాడ్ చేయండి. ఫస్ట్ లెటర్ క్యాపిటల్, ఏదైనా హౌస్ నేమ్. నేను ఏదో ఒకటి ఎగ్జాంపుల్ తీసుకున్నా. ఫస్ట్ క్యాపిటల్, తర్వాత మీ హౌస్ నేమ్ ఏదో ఒకటి కొట్టేసేయండి. నేనైతే ఏదో కొట్టేస్తున్నాను, మీరైతే మీ హౌస్ నేమ్ అయితే కొట్టేయండి. కొట్టేసిన తర్వాత _ ఇచ్చేసేయండి. దాని తర్వాత ఏదైనా నంబర్ అనేది పాస్వర్డ్గా గుర్తుండిపోయేటట్టుగా సేవ్ చేసుకోండి. బాగా గుర్తుండిపోవాలి పాస్వర్డ్. తర్వాత కంట్రీ అనేది సెలెక్ట్ చేయాలి. కంట్రీ సెలెక్ట్ చేసిన తర్వాత లాస్ట్ టిక్ కనిపిస్తుంది కదా, సపోర్ట్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ బై ప్రొవైడింగ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అని దాని దగ్గర టిక్ కొట్టేసి క్రియేట్ అకౌంట్ కొట్టేస్తే మీ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. క్రియేట్ అకౌంట్ కొట్టిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్లో చూపించినట్టు యూజర్ నేమ్ ఆర్ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ అడిగిద్ది. మనం
ఏ ఈమెయిల్ అయితే ప్రొవైడ్ చేసామో ఆ ఈమెయిల్ అనేది ఇక్కడ ఫస్ట్ బాక్స్లో ఫిలప్ చేయండి. సెకండ్, మనం పాస్వర్డ్ అనేది హౌస్ నేమ్ కిందకి పెట్టాం కాబట్టి ఆ పాస్వర్డ్ అనేది టైప్ చేయండి. తర్వాత సైన్ ఇన్ అని కొట్టంగానే మీరు సైన్ ఇన్ అయిన తర్వాత డాష్బోర్డ్ అనేది ఇలా ఓపెన్ అయ్యిద్ది.